హాయ్ హలో అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 64 విందాం. వర్షిణిని చూసి రిసెప్షనిస్ట్ వినయంగా నిలబడి విష్ చేసింది. వర్షిణి తలపంకిస్తూ ముందుకు వెళ్ళింది. ఆమెను అనుసరించారు అందరూ. వర్షిణికి మాత్రమే సపరేట్గా ఉన్న లిఫ్ట్ దగ్గరకు రాగానే రమేష్ ఆగిపోయాడు. మేడం, ఇక నేను వెళ్తానంటూ ఎంప్లాయీస్కున్న లిఫ్ట్ వైపు వెళ్ళబోయాడు. రమేష్, మీరు రండి అంటూ రాజు ప్రసాద్ వైపు చూస్తూ, మీరు ఆ లిఫ్ట్లో కిందకు వచ్చేయండి, పార్కింగ్ ప్లేస్లో ఉంటామంది. ఓకే మేడం అన్నారు వాళ్ళు. నేను కూడా లిఫ్ట్లో వెళ్తాను మేడం మొహమాటంగా అన్నాడు రమేష్. రమేష్, నువ్వు నాకు పిఏవి, నా పక్కనే ఉండాలి, కమ్ అంటూ లిఫ్ట్ డోర్ తెరుచుకోవడంతో లోపలికి వెళ్ళింది వర్షిణి. ఆమెతో పాటు మిగతా వాళ్ళు కూడా వెళ్ళారు. ఓహో, రమేష్ వర్షిణికి పిఏనా? కానీ వీడినెందుకు పెట్టుకుంది ఎక్స్పీరియన్స్ లేనివాడిని అనుకున్నాడు ఇషాన్. అన్నట్టు రమేష్, చెప్పడం మర్చిపోయాను, రేపు మార్నింగ్ మనం వైజాగ్ వెళ్ళాలి, మన ఇద్దరికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయండి వర్షిణి. ఎన్ని గంటలకు చేయమంటారు మేడం అని అడిగాడు రమేష్. అక్కడ 10 గంటలకల్లా ఉండాలి, మన బ్రాంచెస్కి వెళ్ళాలంది. అలాగే మేడం అన్నాడు రమేష్. రమేష్ కాస్త పక్కగా నుంచున్నాడు. అతని పక్కన మృదుల, సంగీత, ఇషాన్, అతని పక్కన వర్షిణి ఉన్నారు. ఉన్నట్టుండి సంగీత ఎవ్వరూ చూడకుండా ఇషాన్ వర్షిణి మీదకు తోసేసింది. దాంతో ఇషాన్ వెళ్ళి వర్షిణి మీద పడ్డాడు. అతని మీద పడ్డంతో ఆపుకోలేక పడిపోతున్న వర్షిణ్ణి చటుక్కుని నడుం చుట్టూ చేయి వేసి పట్టుకుని లిఫ్ట్ గోడకు ఆనుకున్నాడు ఇషాన్. ఇషాన్ కౌగిల్లో ఉంది వర్షిణి. ఎవరూ చూడలేదనుకుంది సంగీత. కానీ రమేష్ చూసి ఆమె అలా చేయడంతో ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. కానీ అది గమనించిన సంగీత, నాతో పెట్టుకుంటావా, ఇంకా చూపిస్తానుండు అనుకుంది. అందరి ముందు అలా జరగడంతో వర్షిణి మొహం ఎర్రపడింది. ఇషాన్ వదులు కోపంగా అంది వర్షిణి. ఫోన్లే, పాపం పడుతున్నావు అని పట్టుకుంటే నా మీద అరుస్తున్నావే అన్నాడు ఇషాన్. అసలు నువ్వు నా మీద ఎందుకు పడ్డావు? తిన్నగా నుంచోలేవా కోపంగా అంది వర్షిణి. నేను బాగానే నుంచున్నానన్నాడు. మరి బాగానే నుంచుంటే నా మీద ఎలా పడ్డావు? ముందు వదులు మరింత కోపంగా అంది. ఇంకా తన చేతుల్లో ఉన్న వర్షిని చూస్తూ ఐఎమ్ సారీ అని వదిలేస్తూ నాకు నేనుగా పడలేదన్నాడు. మరి మొహంలో కోపం చూపిస్తూ అడిగింది. సంగీత నా మీద పడ్డంతో నేను వచ్చి నీ మీద పడ్డాను, అంతేకాని నాకు నీ మీద పడాలని నేను లేదులే. అతనికి కోపం రాకపోయినా కావాలనే కోపంగా అన్నాడు. ఆ మాటకి సంగీత వైపు సీరియస్గా చూసింది వర్షిని. నేనేం కావాలని పడలేదు, అలా చిన్నపిల్లల్ని బెదిరించినట్టుగా చూస్తావే. ఇక్కడ చూడు, ప్లేస్ ఎంత ఇరుగ్గా ఉందో. మృదు నా మీదకు వచ్చేసింది, నేను ఆపుకోలేక ఇషాన్ మీద పడ్డాను, అతను వచ్చి నీ మీద పడ్డాడు, దానికి ఇంత గొడవ అవసరమా? మూతి ముడుచుకుంటూ అంది సంగీత. లోపల మాత్రం తెగ నవ్వుకుంది. కానీ రమేష్ మాత్రం ఆమె చెప్పిన అబద్ధానికి ఆశ్చర్యపోతూ అలానే చూస్తున్నాడు. వర్షిణి మృదుల వైపు చూసింది. అవునన్నట్టుగా తలూపింది మృదుల. నిజానికి మృదుల వల్ల సంగీతకి ఏం కాలేదు, తను కావాలనే తోసేసింది. రమేష్ పక్కనే ఉండడం వల్ల మరీ దగ్గరగా ఉండడం ఇబ్బందిగా అనిపించి కాస్త సంగీత వైపుగా జరిగింది మృదుల. తనంత దగ్గరగా రాసుకున్నట్టు రావడం వల్ల సంగీత పడిపోయిందేమోనని అనుకున్న మృదుల అది తన పొరపాటు అన్నట్టుగా వర్షిణి వైపు చూసింది. చూసావా, ఇప్పుడైనా అర్థమైందా నా పొరపాటు ఏం లేదని? ఓ తెగ నోరేసుకుని పడిపోతున్నావు. అవకాశం దొరికిందని ఇషాన్ రెచ్చిపోయాడు. దాంతో వర్షిణి అతని వైపు సీరియస్గా చూసి కాస్త జరిగి నుంచుంది. ఇషాన్ సంగీత వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో అల్లరిగా నవ్వు కనపడ్డంతో కావాలని చేసిందని అర్థమైంది. అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఇంకొద్దిసేపట్లో లిఫ్ట్ దిగుతామనగా ఈసారి మరింత ఫోర్స్కి ఇషాన్ నెట్టేసింది సంగీత. ఈసారి ఇషాన్ ఆమె మీద పడ్డమే కాదు, అతని పెదవులు ఆమె పెదవుల్ని తాకాయి. ఒక్క క్షణం ఇషాన్ మైమరుపుగా లాగి ఉండిపోయాడు. వర్షిణి తిమ్మెరపోయింది. క్షణం పాటు తేరుకోలేకపోయింది. అతని పెదవులు తన పెదవుల్ని తాకడంతో ఆమె గుండె చల్లుమంది. ఒళ్ళంతా అదోలాంటి ప్రకంపన. అతని శ్వాస వెచ్చగా తన తాకుతోంది. కొన్ని క్షణాలు మైకం కమ్మినట్టయింది. వెంటనే స్పృహలోకి వచ్చిన ఆమె ఇషాను కోపంగా ఏదో అనబోయింది. ఏ మృదు, ఏంటే, ఎన్నిసార్లు చెప్పాలి అలా మీద పడతావు? చూడు, ఇషాన్ వెళ్ళి వర్షిణి మీద పడ్డాడు, తను ఎంత ఇబ్బంది పడుతోంది అంటూ మృదుల మీద గట్టిగా అరిచింది సంగీత. సంగీత మాటలకి మృదుల బిత్తరపోయి చూసింది. తను సంగీత పక్కకొచ్చింది కరెక్టే, కానీ మరీ ఇందాకట్లాగైతే సంగీత మీద పడలేదు.
కరెక్ట్గానే నిలబడ్డానే అనుకుంది. అది కాదు గీత అంటూ చెప్పబోతున్న మృదులతో, ఇక ఈ గొడవంతా ఎందుకు, నువ్వు ఇటు వచ్చి నిలబడు, నేనే రమేష్ పక్కన నిలబడతానంది ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. రమేష్ అయితే నోరు తెరుచుకుని మరీ సంగీత వైపు చూస్తున్నాడు. ఈ పిల్లేంటి ఇలా ప్రవర్తిస్తోంది? ఒకసారి కాదు, రెండోసారి కూడా సంగీతనే తోసింది ఇషాన్ గారిని. పాపం మృదులను పక్కరాని చేసింది అనుకున్నాడు. అది కాదే అంటున్న మృదులతో, ఇక వదిలే మృదు అంది వర్షిణి. ఈ విషయం చర్చించడం చాలా ఆక్వర్డ్గా అనిపిస్తోంది. రమేష్ చూశాడేమోనని వర్షిణికి సిగ్గుగా అనిపిస్తోంది. అతని ముందు తల కొట్టేసినట్టుగా అయింది తనకి. ఎప్పుడైతే ఇషాన్ ఆమె మీద పడి పెదవులను టచ్ చేశాడో అప్పుడే చటుక్కుని తల తిప్పేసుకున్నాడు రమేష్. రమేష్ ఏమనుకుంటాడు, తన హస్బెండ్ కాదని చెప్పింది, ఇషాన్ ఏమో వచ్చి మీద పడుతున్నాడు. అతను కావాలని పడకపోయినా జరిగింది చూసి తమ గురించి ఏమనుకుంటాడో. పైగా తన ప్రేమ గురించి అతనికి తెలుసు. అందుకే ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది. పైగా సంగీత మీద చిన్న అనుమానం కూడా రాలేదు. ఎందుకంటే రమేష్ పక్కన ఉండడం మృదులకు ఇబ్బందిగానే ఉంటుందని ఆ ప్రాసెస్లో ఆమె జరుగుతూ సంగీత మీద పడుంటుంది. ఎందుకంటే ఆ లిఫ్ట్లో 2-3 కంటే ఎక్కువగా పట్టరు. ఓ 4 అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ తాము 5 కాస్త తిరుగ్గానే ఉంటుంది. అది తను మాత్రమే వాడుతుంది కాబట్టి చిన్నగానే ఉంటుంది. సంగీత వచ్చి ఇషాన్ మీద పడితే అతను తన మీద పడ్డాడని ఆమె అనుకుంది. పైగా సంగీత అలా చేస్తుందన్న ఊహ కల్లోనైనా రాదు. ఎందుకంటే అంతమంది ముందు తను సిగ్గుపడేటట్టు ప్రవర్తిస్తుందని అనుకోదు కదా. ఇంతలో లిఫ్ట్ కిందకు చేరుకోవడంతో ఆమె ఆలోచనలు ఆగిపోయాయి. అందరూ బయటకొచ్చారు. సంగీత మాత్రం లోపల తీన్మార్ వేసుకుంది. ఆమె కంటే ఎక్కువగా తీన్మార్ ఆడుతున్నాడు ఇషాన్. అతనికి ఈసారి స్పష్టంగా తెలుసు సంగీతనే తోసిందని. మృదుల మాత్రం నేను నిజంగానే సంగీత మీద పడ్డానా అన్న అయోమయంలో పడింది. వర్షిణి ముందు నడుస్తుంటే సంగీత పక్కకొచ్చి థ్యాంక్ యూ సంగీత మెల్లగా అన్నాడు ఇషాన్. లేకపోతే నన్ను ఆడుకుంటుందా? ఈ సంగీత పవర్ ఏంటో ముందు ముందు చూపిస్తాను. ఇలాంటివి ఇంకా చాలా జరుగుతాయి. కాకపోతే నువ్వు కాస్త సహకరించాలి మెల్లగా అంది సంగీత. ఆ మాటకి ఇషాన్ నవ్వుతూ, చెప్పానుగా నీకు తోడు నేనుంటానని, నీకెందుకు, నువ్వు దూసుకుపో, నీ వెనక నేనుంటాను. పైగా నువ్వింత పంపర్ ఆఫర్ ఇస్తుంటే కాదంటానా అన్నాడు. ఓకే, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు చూసిందంటే డౌట్ వచ్చేస్తుందంటూ వడివడిగా వెళ్ళి వర్షిణితో కలిసింది. సారీ వర్షిణి, నేను అలా జరుగుతుందని అనుకోలేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ. చిన్నబైన మొహంతో మృదుల అంటోంటే ఈ టాపిక్ గురించి వదిలేయండి, నేనేం తప్పుగా అనుకోవట్లేదు, నువ్వు ఫీల్ అవ్వకు, పొరపాటుగా జరిగింది వదిలేసే అంది వర్షిణి. సంగీత మాత్రం మీ ఇద్దరికి ఇలా కావాల్సిందే, దొంగ మొహల్లారా, నన్ను ఏడిపించడమే కాకుండా ఇషాన్ రమేష్లను కూడా ఏడిపిస్తారా వాళ్ళ ప్రేమ అర్థం చేసుకోకుండా అనుకుంది సంగీత. వీళ్ళు కార్ దగ్గరికి వచ్చేసరికి రాజు ప్రసాద్ వచ్చారు. మేడం, రమేష్కి తను ఉండాలో లేదా తన ఇంటికి వెళ్ళిపోవాలో అర్థం కాలేదు. రమేష్కి మొహం చూపించాలంటేనే సిగ్గుగా అనిపించింది వర్షిణికి. అందుకే ఫోన్లో చూస్తూ, రమేష్ మీరు ఇంటికి వెళ్ళిపోండి, రేపు మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వచ్చేయండి, టికెట్ డీటెయిల్స్ నా ఫోన్కి ఫార్వర్డ్ చేయండి, నా ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర అని అడిగింది. తీసుకున్నాను మేడం అన్నాడు. ఓకే వెళ్ళండి అంది. రమేష్ తన బైక్లో వెళ్ళిపోయాడు. డ్రైవర్ కార్ డోర్ తీయడంతో వర్షిణి ఎక్కుతూ వాళ్ళ వైపు చూసింది. రాజు, నువ్వు నా కార్ తీసుకురా, నేను వర్షిణి వాళ్ళతో వస్తానన్నాడు ఇషాన్. సారీ సార్, ఏమనుకోకండి, మేడంకి సెక్యూరిటీ నేను ఉండాల్సిందే అన్నాడు అతను. నేనుండగా మీ మేడం మీద ఏక్ కూడా వాలనివ్వనంటూ కార్కి శివబోయాడు. నువ్వు మాతో రావడం ఏంటి, నువ్వెళ్ళు అంది వర్షిణి. చెప్పానుగా ఈరోజు నీతో టైం స్పెండ్ చేయాలనుందని అన్నాడు ఇషాన్. మేమిప్పుడు ఇంటికి వెళ్తున్నాం, నీతో టైం స్పెండ్ చేసేంత తీరిక నాకు లేదు, అంత ముచ్చట నాకు లేదంది. నీకు లేకపోయినా నాకుంది, నేను ఇంటికి వస్తానన్నాడు ఇషాన్. ఇంటికి వచ్చి ఏం చేస్తావు విసుగ్గా అంది వర్షిణి. నీతో టైం స్పెండ్ చేస్తానంటే వద్దంటున్నావు, అత్తయ్యతోనూ ధ్రువుతోనూ టైం స్పెండ్ చేస్తాను సాగదీస్తూ అన్నాడు. ఉదయం వరకు వాళ్ళతోనే ఉన్నావు కదా, ఇంకేంటి కోపంగా అంది. ఇప్పటికి 12 గంటలు దాటింది వాళ్ళని చూసి, నేను వస్తాను అన్నాడు పంతంగా. ఇక తనతో వాదించడం ఇష్టం లేక, ఇంకా అలా చూస్తారే ఎక్కండి అంది సంగీత వాళ్ళతో. మేడం అంటున్న రాజుతో,
ఆయన గారు ఆయన కారులో వస్తాడు, నువ్వెక్కు అంది. రాజు మాట్లాడకుండా డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. చిచి, ఇంత అడుగుతున్నా ఎక్కించుకోలేదంటే నీకు మనసు అనేదే లేదు, కోపంగా అన్నాడు ఇషాన్. తెలిసిందిగా, మూసుకుని వెళ్ళు అన్నట్టుగా చూసింది వర్షిణి. అందరూ వెళ్ళిపోతే నాకు ఎవరు కంపెనీ ఇస్తారు? మీలో ఎవరైనా నా కారులో రావచ్చు కదా అని అడిగాడు ఇషాన్. మేమెందుకు నీకు కంపెనీ ఇస్తాం? చిరాగ్గా అంది వర్షిణి. నువ్వు ఇవ్వకపోతే మానే, నేను అడిగేది వీళ్ళని అంటూ మృదుల, నువ్వు రావచ్చుగా నా కారులో అన్నాడు. ఆ మాటకి మృదుల తెగ కంగారు పడిపోతూ రాను అన్నట్టుగా తల ఊపుతూ కారులో కూర్చుంది. ఆమె కంగారుకి ముగ్గురికి నవ్వొచ్చింది. పోనీ నేను రానా అని అడిగింది సంగీత. మూసుకుని కూర్చో, వర్షిణి కోపంగా అంది. పాపమే, బ్రతిమలాడుతున్నాడుగా అంది సంగీత. ఇద్దరూ కలిసి ప్లాన్స్ వేయొచ్చని సంగీత ఆలోచన. అవసరం లేదు, నువ్వు కూర్చో సీరియస్గా అంది వర్షిణి. దాంతో తిట్టుకుంటూ కూర్చుంది సంగీత. నువ్వు నిజంగా రాక్షసువే, నువ్వు రావు, ఎదుటి వాళ్ళని రానివ్వవన్నాడు ఇషాన్. అవును, నీలాంటి వాళ్ళ దగ్గర రాక్షసులాగే ఉండాలంటూ కారులో కూర్చుంది వర్షిణి. ఆమె కూర్చోవడంతో కారు ముందుకు కదిలింది. ప్రసాద్ వాళ్ళ కారు సెక్యూరిటీగా అనుసరించింది. నువ్వెంత రాక్షసువైనా నిన్నేను వదలనుగా నవ్వుకుంటూ వాళ్ళ కారును ఫాలో అయ్యాడు ఇషాన్. డ్రైవర్, కార్ షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఆపు అంది వర్షిణి. అలాగే మేడం అన్నాడు డ్రైవర్. ఇప్పుడు షాపింగ్కి ఎందుకే, అసలే అలసిపోయి ఉన్నాను అంది సంగీత. అవును మరి, రాళ్ళెత్తావు కదా, బాగా అలసిపోయావు వెటకారంగా అంది వర్షిణి. నీకు అలాగే ఉంటుంది, ఇప్పుడు ఎందుకే, ఇంటికి వెళ్దాం, సండే చేయొచ్చులే షాపింగ్ అంది. ధ్రువ్కి టాయ్స్ తీసుకోవాలంది. ఏ, వాడికి ఉన్నాయి సరిపోలేదంట, అంతగా ఏం ఆడుకుంటున్నాడు అని అడిగింది సంగీత. వాడికి నీతెక్కే వచ్చినట్టుంది, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పొద్దస్తమానం నిన్నే చూసేదాన్ని కదా, వాడికి నీతెక్క అంటుకున్నట్టుంది. ఇప్పుడున్న టాయ్స్ బోర్ కొట్టేసాయంట, కొత్తవి కావాలట, ఆమెను ఉడికిస్తూ అంది వర్షిణి. ఆ మాటకి మృదుల కిసుక్కుని నవ్వింది. దాంతో మృదుల వైపు కోపంగా చూస్తూ, సందు దొరికితే చాలు, నన్ను ఆడుకోకుండా వదలదు కదా ఇది అనుకుంటూ, నా బుద్ధి అయితే మంచిదే, అందుకే వాడంత బుద్ధిమంతుల్లా ఉన్నాడు, నీ బుద్ధి వస్తే చచ్చేవాళ్ళం మూతి తిప్పుతూ అంది. సరే, నేను మంచిదాన్ని కాదు కదా, అదేదో నీకు చూపిస్తానులే నవ్వుతూ అంది వర్షిణి. అనవసరంగా దీనికి ఎలుక్కున్నాను, మనం మూసుకొని ఉండడం బెటర్ అనుకుని సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని సంగీత నోరు మూసుకుంది. సెక్యూరిటీ కారుతో పాటు దాని వెనకే మరో కారు ఫాలో అవ్వడం ఎవ్వరూ గమనించలేదు. ఇషాన్ కూడా వర్షిణి ఊహల్లో ఉండి తమను ఫాలో అవుతున్న కారును గమనించలేదు. మరో 5 నిమిషాల్లో కార్ సిటీలోనే ఫేమస్ షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఆగింది. వర్షిణి వాళ్ళు కారు దిగారు. ఇషాన్ కూడా కారు ఆపాడు. ఇదేంటి ఇక్కడ ఆపారు? బాబోయ్, ఇప్పుడు వీళ్ళు షాపింగ్ చేస్తారా? ఈ ఆడవాళ్ళతో షాపింగ్ అంటే చచ్చామే. ఒకరితోనే కష్టం అనుకుంటే ఒకరికి 3 ఉన్నారు. అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయానా అనుకుంటూ, సర్లే ఈ విధంగానైనా వర్షిణితో గడపొచ్చులే, ఇంటికెళ్తే మాట్లాడలేం, సరదాగా గడపలేం కదా, అందరూ ఉంటారు, తన రూమ్లో దూరిపోతుంది అనుకుంటూ కార్ పార్క్ చేసి వచ్చాడు ఇషాన్. ఇదేంటి ఇక్కడికి వచ్చారు? వర్షిణితో ఏదో ఒకటి మాట్లాడాలని అన్నాడు ఇషాన్. గోళికాయలు ఆడుకుందామని వచ్చాం, నీకేమైనా అభ్యంతరమా అంది వర్షిణి. నాకెందుకు అభ్యంతరం ఉంటుంది, పద పద ఇద్దరం కలిసి గోళికాయలు ఆడుకుందాం. కానీ వర్షిణి, ఇక్కడ గోళికాయలు ఆడనిస్తారంటావా నవ్వు దాస్తూ అన్నాడు ఇషాన్. దాంతో మిగతా వాళ్ళు ముసిముసిగా నవ్వారు, పైకి నవ్వితే బాగుండదని. షటప్, మేము షాపింగ్ చేయాలి, నువ్వు వెళ్ళిపో అంది. మాట్లాడితే వెళ్ళిపో అంటావే, నేను చెప్పానుగా ఈరోజు నీతో ఉండాలని అనుకుంటున్నానని. మీరెంతసేపైనా షాపింగ్ చేసుకోండి, నేను ఉంటాను. కొన్ని త్యాగాలు చేయక తప్పదు, ఏం చేస్తాం, పెద్ద త్యాగమూర్తిలా ఫోర్స్ కొడుతూ అన్నాడు ఇషాన్. అంత పెద్ద త్యాగాలు నువ్వు చేయాల్సిన అవసరం లేదు బాబు, వెళ్ళు వెటకారంగా అంది వర్షిణి. ఆమెకు అర్థమైంది తాము ఇప్పుడు షాపింగ్ చేస్తామంటే భయపడుతున్నాడని. చెప్పాను కదా, నీకోసం ఏ త్యాగమైనా చేస్తాను, ఆఫ్టర్ ఆల్ షాపింగ్లో తోడుండలేనా? నువ్వు అంగీకరిస్తే జీవితాంతం తోడుంటాను. ఇది మాత్రం చాలా మెల్లగా ఆమెకు మాత్రమే వినిపించేటట్టుగా అన్నాడు. దాంతో వర్షిణి అతని వైపు కోపంగా చూసింది. కానీ అదేం పట్టించుకొని ఇషాన్, వెళ్దాం పదండి, ఇంకా ఆలస్యం ఎందుకు అన్నాడు.
రా, నీ తిక్క నేను కుదురుస్తానుగా అనుకుంటూ ముందుకు కదిలింది వర్షిణి. రాజు ప్రసాద్ అనుసరిస్తూ ఉంటే, మీరెందుకు ఇక్కడ? అవసరం లేదు, ఇక్కడే ఉండండి, నేను షాపింగ్ చేసుకుని వచ్చేస్తామంది. లేదు మేడం, చైర్మన్ సార్ ఆర్డర్, మీరెక్కడికి వెళ్ళినా మేము మీ వెంట ఉండాల్సిందే అన్నారు. ఏం పర్వాలేదు, నేను చెప్తున్నానుగా, డాడీ ఏదైనా అంటే నేను చెప్తాను. షాపింగ్కి కూడా మీరెందుకు? నేనేమైనా సెలబ్రిటీనా? ప్లీజ్, ఇప్పటికే ఎక్కడికి వెళ్ళినా మీరు నీడలా వస్తున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉందంది వర్షిణి. సారీ మేడం, ఈ విషయంలో మీ మాట విన్నందుకు. చైర్మన్ గారు ఆర్డర్ ఇచ్చారు, మేము ఫాలో అవ్వాల్సిందే అన్నారు. సరే, డాడీతోనే చెప్పిస్తానంటూ ఫోన్ చేయబోతుంటే, వర్షిణి, మాయ నీ సెక్యూరిటీ కోసమే కదా పెట్టింది, వాళ్ళేమీ నిన్ను ఇబ్బంది పెట్టరు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చెయ్యని అంటూ, మీరు కాస్త దూరంగా ఉండండి అన్నాడు ఇషాన్. అలాగే సార్ అన్నారు వాళ్ళు. ఇక డిస్కషన్ పెంచడం ఇష్టం లేక వర్షిణి తలూపింది. వీళ్ళని వెంబడించిన కారు అక్కడే ఆగిపోయింది. అందులో ఉన్న వ్యక్తి, వాళ్ళు షాపింగ్కి వచ్చినట్టున్నారు సార్, నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. నువ్వు కూడా లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేయి, ఎవరెవరున్నారో ఏంటో, వీలైతే ఫోటోలు తీసి నాకు సెండ్ చేయన్నాడు అవతలి వ్యక్తి. సార్, సెక్యూరిటీ ఉంది, అనుమానం వస్తే ఎముకల్లో సున్నం లేకుండా తన్నేటట్టున్నారు, కాస్త భయంగా అన్నాడు. సురేష్, నేను నీకు డబ్బు ఇచ్చేది ఎందుకు? నిన్ను తన్నినా చంపినా నాకు అనవసరం, ఎవరికి అనుమానం రాకుండా తను అబ్జర్వ్ చేయమని కదా నీకు చెప్పింది. నువ్వెవరికీ తెలియదు, వెళ్ళి షాపింగ్ వచ్చినట్టుగా అందరిలో కలిసిపో, తను చెప్పింది చేయాల్సిందే అన్నట్టు ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. డబ్బులు తీసుకున్నాక చేయక చేస్తానా అని కొనుక్కుంటూ కాస్త దూరంగా వర్షిణి వాళ్ళని అనుసరించాడు. వర్షిణి వాళ్ళు లిఫ్ట్లో 5th ఫ్లోర్కి వెళ్ళారు. అక్కడే టాయ్స్ సెక్షన్ ఉంది. వీళ్ళు ఇంకా డ్రెస్సులు తీసుకోవడానికి వచ్చారేమోనని భయపడుతున్న ఇషాన్ టాయ్స్ సెక్షన్కి వెళ్ళడంతో, అమ్మయ్యా బ్రతికిపోయాను, ధ్రువగడికి టాయ్స్ తీసుకోవడానికి వచ్చిందా, అయితే తొందరగానే అయిపోతుంది, రక్షించారు అనుకున్నాడు. పాపం, ఆడవాళ్ళ సంగతి తెలియదు కదా, అది టాయ్స్ అయినా పిన్నీస్ అయినా ఏదైనా సరే గంటల తరబడి షాపింగ్ చేస్తారని. ఏంటి, మీరు టాయ్స్ కొనుక్కోవడానికి వచ్చారా? ఇంత పెద్దవాళ్ళైనా ఇంకా టాయ్స్తో ఆడుకోవడం మానలేదా? అందుకే ఇంకా చిన్నపిల్లలా చెప్పింది వినకుండా మొండితనం చేస్తున్నారు కావాలనే అన్నాడు. వర్షిణి తనతో మొండిగా వాదించడం గుర్తు చేసుకుంటూ. వర్షిణి అతని వైపు చురుగ్గా చూసింది. పదండి పదండి, ఎందుకలా చూస్తావు, నేను అన్నది నిజమేగా. ఏం సంగీత అన్నాడు ఇషాన్. ఇషాన్ గారు, ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంది సంగీత. అబ్బో, ఇంత బుద్ధిమంతురాలు అయిపోయావేంటి, సెటైర్ వేశాడు. మీ ఆవిడ చేతిలో మళ్ళీ బుక్ కావడం ఇష్టం లేక అని లోపల అనుకుంటూ, నేనెప్పుడు బుద్ధిమంతురాలనే, మీరందరే నన్ను అర్థం చేసుకోకుండా అంటున్నారు బొంగుమూతి పెట్టింది. వీళ్ళ మాటలు పట్టించుకోకుండా వర్షిణి ధ్రువ్ కోసం టాయ్స్ చూస్తోంది. మృదుల కూడా బాబు గిఫ్ట్గా టాయ్స్ ఇవ్వాలని శ్రద్ధగా చూస్తోంది. ఇషాన్ కూడా టాయ్స్ చూడసాగాడు. వీళ్ళు షాపింగ్ చేస్తుంటే వీళ్ళకి కాస్త దూరంగా ఉండి రాజు ప్రసాద్ చుట్టూ పరిశీలనగా చూస్తున్నారు. సురేష్ కూడా టాయ్స్ సెక్షన్లోకి వచ్చి తను కూడా బొమ్మల్ని కొంటున్నట్టుగా పరిశీలనగా చూడసాగాడు. మధ్య మధ్యలో వర్షిణిని మిగతా వాళ్ల వైపు చూస్తున్నాడు. అక్కడ సెక్యూరిటీ ఉండడంతో ఫోటోలు తీయడానికి కుదరలేదు. అలా తీసేటప్పుడు దొరికిపోయానంటే కుమ్మి పడేస్తారు. ఎందుకు ఫోటోలు తీసావని చెప్పే వరకు వదలరు. ఆ దెబ్బలు కోచుకోలేక దీని వెనుకున్న వ్యక్తి పేరు చెప్పానంటే ఆ వ్యక్తి తను చంపినా చంపేస్తాడనుకుంటూ వాళ్ళు చూడకుండా ఒక కన్ను వాళ్ళ మీద వేసుంచాడు. వర్షిణి వాళ్ళు మాత్రం టాయ్స్ చూడడంలో మునిగిపోయి అతను గమనించలేదు. గమనించిన అతను కూడా కస్టమర్ అనుకున్నాడు. రాజు వాళ్ళు అతను చూసినా పెద్దగా పట్టించుకోలేదు. ఏమీ అనుమానంగా అనిపించకపోవడంతో అతను కూడా టాయ్స్ కొనడానికి వచ్చిన వ్యక్తి అనుకున్నారు. వర్షిణి, ఈ టాయ్ బాగుంది కదా అన్నాడు తన చేతిలో అమ్మాయి బొమ్మను పట్టుకొని. అది కీయిస్తే ఎగిరి గంతులేస్తోంది. ఇది నీ బాగుంటుంది వర్షిణి ఆడుకోవడానికి, మీసం చాటున నవ్వు దాస్తూ అన్నాడు ఇషాన్. నాకంటే నీకే బాగుంటుంది ఇషాన్, అమ్మాయిలతో ఆడుకోవడం నీకు అలవాటు కదా చటుక్కుననేసింది వర్షిణి. ఆ మాటతో ఇషాన్ ముఖం పాలిపోయింది. అతను అలా చూడగానే వర్షిణికి ఒక్క క్షణం బాధగా అనిపించింది. తేరుకున్న ఇషాన్, నేను నీతో తప్ప ఎవరితోనూ ఆడుకోలేదు వర్షిణి, ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం. అలా చేసినందుకు నేను బాధపడిన క్షణం లేదు.
బొంగురుపేను గొంతుతో అన్నాడు ఇషాన్. అతను బాధపడుతుంటే ఆమె మనసు అదోలా అయిపోయింది. ఐఎమ్ సారీ మనస్ఫూర్తిగా అంది వర్షిణి. నువ్వు నన్ను నిజంగా క్షమించిన రోజున చాలా సంతోషిస్తాను వర్షిణి అని పక్కకు వెళ్ళిపోయాడు ఇషాన్. చచ, నేను అలా అనకుండా ఉండాల్సింది, తన్ని తానే తిట్టుకుంది వర్షిణి. వీళ్ళకి కాస్త దూరంలో మృదుల సంగీత ఉండడంతో వీళ్ళ మాటలు వినలేదు. అతను డల్గా ఉండడం నచ్చని వర్షిణి ఇది ధ్రువుకి బాగుంటుందా అని తానే కల్పించుకుని టాయ్స్ చూపించసాగింది. మొదట ఆశ్చర్యపోయిన తర్వాత సంతోషపడ్డాడు ఇషాన్. ఇదంత బాలేదు, బాయ్ కదా అంటూ వేరే టాయ్స్ చూపించాడు. అతను చూపించిన టాయ్స్ తీసుకుంది వర్షిణి. మళ్ళీ ఇషాన్లో హుషారు పెరిగి కోపంగా ఉన్న అమ్మాయి బొమ్మను చూపిస్తూ, ఇది నువ్వే వర్షిణి, నేను గిఫ్ట్గా ఇస్తున్నాను తీసుకో అన్నాడు. ఈసారి వర్షిణి ఏమనలేదు. దాంతో మరింత రెచ్చిపోయి వివిధ రకాల ఫోజుల్లో ఉన్న అమ్మాయి బొమ్మల్ని తీసి చూపిస్తూ నీలా ఉందంటూ ఆమెను ఏడిపించసాగాడు. ఇదే మరి, ఏదన్నా అంటేనేమో ఫీల్ అవుతావు, సరే పాపమని వదిలేస్తే ఇలా చేస్తావు, మామూలుగానే అంది వర్షిణి. బా వర్షిణి, నీలా సీరియస్గా ఉండాలంటే నా వల్ల కాదు బాబు, ఏదో సరదాగా ఇలా అన్నాడు ఇషాన్. ఆ సరదా వికటించకుండా చూసుకో అంది వర్షిణి. రాక్షసువే నువ్వు, కాసేపు కూడా సంతోషంగా ఉండనివ్వవన్నాడు. వర్షిణి పెదవులపై లీలగా నవ్వు మెరిసి మాయమైంది. ఇంతలో మృదుల సంగీత వచ్చారు. ఇంకా అవ్వలేదా? చూడు మేమెంత ఫాస్ట్గా టాయ్స్ తీసుకున్నాము. ఇంకెంతసేపే బాబు, ఇప్పటికే గంట అయింది అంది సంగీత. అయిపోయిందంటూ తను తీసుకున్న టాయ్స్ పట్టుకుని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది వర్షిణి. అందరూ ఆమెను అనుసరించారు. టాయ్స్ అన్నీ బిల్ చేస్తుండగా మృదుల సంగీత వీటికి విడిగా వేయండి అన్నారు. అదేంటి ఆశ్చర్యంగా అంది వర్షిణి. ఇవి మేము వాడికి కొన్నామన్నారు. మీరెందుకు తీసుకున్నారు? ఇప్పటికే వాడికి చాలా ఉన్నాయి, పైగా నేను కూడా తీసుకున్నాను కదా అంది. అయితే ఏముందిలే, వీటితో కూడా ఆడుకుంటాడు వాడికి ఇష్టమైనప్పుడు అన్నారు వాళ్ళు. సరే వీటికి కూడా కలిపి బిల్ చేసేయండి అంది వర్షిణి. వాడికి మేము కొన్నామని చెప్తున్నాం కదా, బిల్ మేమే కడతాం, ఇద్దరూ ఒప్పుకోలేదు. సరే మీ ఇష్టం అంటూ వదిలేసింది వర్షిణి. ఇషాన్ కూడా తను సెలెక్ట్ చేసిన టాయ్స్ అక్కడ పెట్టి వీటికి బిల్లు వేయండి అన్నాడు. వర్షిణి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడు తీసుకున్నాడు, తనకు తెలియనే లేదనుకుంది. నీకెందుకు ఇషాన్ ఈ టాయ్స్? మీ ఇంట్లో చిన్నపిల్లలు లేరు కదా, నువ్వు ఆడుకుంటావా? సంగీత కావాలని అడిగింది. నా కొడుక్కి అన్నాడు ఇషాన్. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.